వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు గౌరవ నాయని రాజేందర్ రెడ్డి గారి కుమారుడైన కీర్తిశేషులు నాయని విశాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన మున్సిపల్ సిబ్బంది లేకుండా ఏ కార్యక్రమం కూడా ఎవరు కూడా మరి ఇంట్లోనే మనం చెత్త తీయడానికి వెనక ముందయ్యే క్రమంలో వాళ్ళందరూ కూడా ఒక తల్లిలాగా ఒక అక్కలాగా వాళ్ళందరూ చెల్లెలాగా మన ఇళ్లలో ఇంటి ముందున్న పాచి తీసేయడానికి ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా ఈ వర్షాకాలంలో మరి వర్షం పడుతున్నా కూడా మరి ఊడడం కానీ డ్రైనేజీలు సాఫ్ చేయడం కానీ వీటన్నిటికీ మన హన్మకొండ మున్సిపల్ సిబ్బందికి ఈరోజు వర్షాకాలం సందర్భంగా నాయని విశాల్ పేరు మీద మరి గొడుగుల సప్లై చేయడానికి ముందుకు వచ్చినాం. మరి ఆ గొడుగుల సప్లై వల్ల వాళ్ళు రేపు పొద్దుగాల వర్షాకాలం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆ వర్షాన్ని ముందు కూడా దానిలో భాగంగా వాళ్ళ డ్రైనేజ్ క్లీన్ చేయడానికి వాళ్ళందరికీ కూడా మనందరం వాస్తవంగా ఒక మున్సిపల్ సిబ్బంది వాళ్ళు ఏదో చిన్న వాళ్ళు పని చేస్తున్నారని చెప్పేసి మనం చిన్న చూడకుండా వాళ్ళకు వాస్తవంగా వాళ్ళను మనం మంచిగా చూసుకుంటే మన పరిసరాలు కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేది దోమలు ఇవన్నిటి కూడా పడి మనం హాస్పిటల్లో పడి లక్షలు ఖర్చు పెట్టే బదులు వాళ్ళకి ఇట్లాంటి చిన్న కార్యక్రమాలు ఈరోజు గొడుగులు అయితేంది, రేపు చెప్పులు అయితేంది, కొన్ని వర్షాకాలానికి సంబంధించిన వేరు ఎండాకాలానికి వీటికి ఇవ్వడానికి విశాల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడానికి మేము ముందు వచ్చినాం. మరియు అట్లాంటి వాటికి అందరూ కూడా పురుషులు కూడా వాళ్ళందరినీ చిన్న చూపు చూడకుండా వాళ్ళందరికీ మనం ఒక ధ్యేయంగా చేసుకొని మనం ముందుకు పోదామని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాల్ని అందరూ కూడా సహకరించగలని కోరుచు ఇలాంటి కార్యక్రమాన్ని అభిలాష్ అందరూ కలిసి మా బృందం ముందుకు వచ్చినందుకు వారికి మరి మున్సిపల్ సిబ్బంది వారికి ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చేందుకు వారందరికీ అభినందనలు తెలుపుతూ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు వారి కొడుకు కీర్తిశేషులు నాయని విశాల్ రెడ్డి గారు మున్సిపాలిటీ సిబ్బందికి వారి ట్రస్ట్ ద్వారా గొడుగులు పంపిణీ చేయడం జరిగింది.